అటెన్షన్ మిమ్మల్ని ఎవరైనా గానీ ఇబ్బందులు పెట్టి, బ్లాక్‌మెయిల్ జేసి, హరాస్మెంట్ జేసి, థ్రెటన్ జేసి, రకరకాల ప్రయత్నాలు జేసి, మీకు ఇష్టం లేకుండా అగ్రీమెంట్ చేయించారా? ఇది న్యాచురల్‌గా జరగతా ఉంటది. కుటుంబంలో పిల్లలు గావచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు, బయట గావచ్చు, ఏదైనా సరే బ్లాక్‌మెయిల్ జేసి, హరాస్మెంట్ జేసి, థ్రెటన్ జేసి అగ్రీమెంట్ అనేది చేయించుకుంటుంటారు. ఆ అగ్రీమెంట్‌ని రిజిస్ట్రేషన్ కూడా చేయించేసారా? సో, ఒక్కసారి అగ్రీమెంట్ అనేది రిజిస్ట్రేషన్ కూడా చేయించేసారు గాబట్టి, మీరు ఏమీ చేయలేరనుకుంటున్నారా? కాదు. చేయొచ్చు. ఎందువల్లంటే రిజిస్ట్రేషన్ చేయించినా సరే, మీరు ఆ అగ్రీమెంట్‌ని క్యాన్సిలేషన్ కోసం చేసుకోవచ్చు. ఎందువల్లంటే మీరు ఆ అగ్రీమెంట్‌కి మీరు ఒప్పుకోలా. మిమ్మల్ని బలవంతబెట్టి ఫోర్స్ చేసి ఆ అగ్రీమెంట్‌ని మీకిష్టం లేకపోయినా సరే చేయించారు. సో, అది చట్ట ప్రకారం చెల్లదు. మీరేం చేయాలంటే కోర్ట్‌లో కేస్ వేసి మీరు ఆ అగ్రీమెంట్ రిజిస్ట్రేషన్‌ని క్యాన్సిల్ చేయించొచ్చు. సో, మీరు ఆ అగ్రీమెంట్‌కి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మిమ్మల్ని ఆ అగ్రీమెంట్‌కి బలవంతంగా ఒప్పించారు. సో, మీరు ఫ్రీగా ఒప్పుకోలేదు కాబట్టి ఆ అగ్రీమెంట్‌కి మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే కోర్ట్‌లో కేస్ వేసి ఆ రిజిస్ట్రేషన్‌ని క్యాన్సిల్ చేయించండి.